10వ తరగతిలో తుళ్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ 78% ఉత్తీర్ణత సాధించింది. మండలంలో 2వ ర్యాంకు సాధించిన విద్యార్థిని తుళ్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 568 మార్కులు సాధించిందని, తుళ్లూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మందడం స్కూల్ విద్యార్థినికి 571 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ వివరాలను తుళ్లూరు హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు సదరు విద్యార్థిని సిటీ న్యూస్తో మాట్లాడారు. నేను కేవీఆర్ జెడ్పీహెచ్ఎస్ తుళ్లూరులో చదివాను. నాకు 10వ తరగతిలో 556 మార్కులు వచ్చాయి. దీనికంతటికీ కారణం 100 డేస్ యాక్షన్ ప్లాన్. మాకు పొద్దున్న 8 నుంచి 9 వరకు క్లాసెస్ పెట్టారు. ఈవినింగ్ 5 నుంచి 6 వరకు క్లాసెస్ జరిగాయి. రోజు స్లిప్ టెస్ట్ పెట్టారు. అందువల్ల మాకు చాలా ఫలితం పొందింది. నేను కూడా రోజు ఇంట్లో కూర్చొని 590 మార్కులు రావాలని కష్టపడ్డాను. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను. 100 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టినందుకు గవర్నమెంట్కి, మా టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షలు ఫలితాలు ఈరోజు విడుదల చేయడం జరిగింది పాఠశాల విద్యాశాఖ వారు. ఈ యొక్క ఫలితాల్లో తుళ్లూరు మండలంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు గతంలో కంటే మెరుగైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది. పిఎం శ్రీ కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుళ్లూరు నందు 83 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 65 మంది ఉత్తీర్ణులయ్యారు. 78% పాస్ పర్సంటేజ్గా ఉంది. గత 3 సంవత్సరాలుగా 42% నుంచి 64%, తర్వాత 70%, ప్రస్తుతం 78%. ప్రతి సంవత్సరం కొద్దిగా ఫలితాలు మెరుగుపడుతున్నాయి. అదేవిధంగా అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థులు కూడా మంచి ప్రతిభ కనపరిచారు. 568 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానం సాధించారు. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి మందడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని 571 మార్కులతోటి మండలంలో ప్రథమ స్థానంలో నిలబడటం అనేటటువంటి జరిగింది. అలాగే మా పాఠశాలలో కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుళ్లూరులో ఈ ఉత్తీర్ణులైనటువంటి 65 మందిలో దాదాపుగా 14 మంది పిల్లలు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించడం అనేటటువంటి జరిగింది. అలానే ఇద్దరు విద్యార్థులు మ్యాథమెటిక్స్లో 100కు 100 మార్కులు సాధించడం, ఒక విద్యార్థిని సోషల్ స్టడీస్లో 100కు 100 మార్కులు సాధించడం అనేటటువంటి జరిగింది. ఈ ఫలితాల ఎడల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సంవత్సరం ఈ ఫలితాలు రావడానికి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటి దాన్ని పాఠశాల విద్యాశాఖ రూపొందించడం అనేది జరిగింది. దాన్ని బాగా పకడ్బందీగా అమలు చేయటం ద్వారా మంచి ఫలితాలు అనేటటువంటి సాధించాం. అలాగనే ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికతోటి ఈ యొక్క మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేసినందుకు వారందరికీ కూడా